మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఇంట్లో వాళ్లతో చావు దెబ్బలు ముక్క తిట్లు తినేసి అంతా అయిపోయాక ఆనక ఏమీ జరగనట్టుగా నీట్గా ముఖం కడిగేసుకొని జుట్టు సరిచేసుకుంటూ బయటకొచ్చే పెద్ద మనుషుల్లా ఉందట అక్కడ టీడీపీ లీడర్స్ పరిస్థితి. అసలు తాము అధికార పార్టీలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదట వాళ్ళకి. అందరిలాగే అర్జీలు పట్టేసుకొని కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ క్యూలో నిలబట్టం చూసి జనం ఆశ్చర్యపోతున్నారట. అధికారులను వీళ్ళని లెక్క చేయటం లేదా అన్న చర్చ ఎక్కడ జరుగుతోంది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? విజయనగరం తెలుగుదేశం నాయకుల వింత పోకడపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి జిల్లా రాజకీయ వర్గాల్లో. అధికారంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆఫీసర్స్ మీద ఒత్తిడి తేవాల్సిన నాయకులు ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటిలాగే అర్జీలు పట్టుకొని అధికారుల ముందు బారులు తీరుతున్నారట. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ నాయకుల తీరు చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ళింకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారా, లేక అధికారులతో పని చేయించుకోవడం చేతగావడం లేదా? అది ఇది కాదని అధికారులే అసలు ఈ తెలుగుదేశం నాయకుల్ని లైట్ తీసుకుంటున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాల్లో. అధికార పార్టీ నాయకుల పరిస్థితే అలా ఉంటే ఇక మా సంగతేంటన్నది కామన్ మ్యాన్ క్వశ్చన్. గత 5 ఏళ్ల పాటు టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. రేపటి కోసం ఆశగా ఎదురు చూసిన పరిస్థితులు తీరా వాళ్లు కోరుకున్నట్టే పార్టీ పవర్లోకి వచ్చింది. ఎన్నేళ్ల కష్టాలు తీరాయని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ తీరా వాస్తవానికి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో చిన్న పని కూడా చేయించుకోలేని దయనీయ స్థితిలో టీడీపీ లీడర్స్ ఉన్నారు అన్నది జిల్లాలో జరుగుతున్న చర్చ. గ్రామ సచివాలయాలు, మండల ఆఫీసుల్లో ఇంకా పాత వాసనలు పోని ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ మమ్మల్ని ప్రతిపక్షంగానే చూస్తున్నారు అంటూ జిల్లా ఉన్నతాధికారుల ముందు వాపోతున్నారట విజయనగరం టీడీపీ లీడర్స్. మీరైనా న్యాయం చేయండంటూ ప్రతి గ్రీవెన్స్ లో సమస్యలు తీర్చమని బహిరంగంగానే ఫిర్యాదు చేస్తున్నట్టు చెబుతున్నారు. 4-5 సోమవారాల నుంచి కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ లో ఇలా టీడీపీ నాయకులే ఎక్కువగా కనిపిస్తున్నారట. అధికార పార్టీ వాళ్లు కదా, మీరిలా అర్జీలు పట్టుకుని రావడం ఏంటని అడిగితే ఎలా చెప్పమంటారు, ఏమని చెప్పమంటారు? చెప్పుకుంటే సిగ్గుపోతుందని బాధపడుతున్నట్టుగా తెలిసింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న సామెతను గుర్తుకు తెచ్చుకునే వాళ్లు ఇంకొందరు. అర్జీలు పట్టుకుని కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ కు వస్తున్న వారిలో సగానికి పైగా టీడీపీ నాయకులని తెలుసుకున్న ఉన్నతాధికారులు సైతం నోరెళ్లబెడుతున్నారట. జిల్లా నాయకుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మండలాల్లో వాతావరణం మరీ ఘోరంగా ఉందంటున్నారు. అక్కడ కూడా టీడీపీ నాయకులకు గట్టిగానే అవమానాలు ఎదురవుతున్నాయట. మాది రూలింగ్ పార్టీ, ప్రయారిటీ ఉంటుందని గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తున్నామన్న వాళ్లకు షాకులు తగులుతున్నట్టు తెలిసింది. అట్నుంచి వస్తున్న సమాధానాలతో సిగ్గుతో సగం చచ్చి బిక్కమొహం వేసుకొని బయటికి రావాల్సి వస్తోందట టీడీపీ లీడర్స్. బయటికి వచ్చేటప్పుడు ఎవరన్నా చూస్తారేమోనన్న సిగ్గుతో కాస్త అటు ఇటు చూసుకొని మరీ బయట పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరహా బాధితులు తమకన్నా కాస్త పెద్ద నాయకుడి దగ్గర మొరపెట్టుకుంటే ఇప్పుడు వాళ్లు కూడా ఓపెన్ అయిపోయి గొల్లుమంటున్నారట. అనవసరంగా చెప్పుకొని ఉన్న పరువు కాస్త తీసుకోవడం ఎందుకని కొందరు మదన పడుతున్నట్టుగా తెలిసిందే. ఇదిలా ఉంటే మరీ ఫాల్స్ ప్రెస్టేజ్ కు వెళ్లే ఇంకొందరు మాత్రం అసలు గ్రీవెన్స్ ఎలా నడుస్తుందో తెలుసుకోవటానికే ఇలా ఫిర్యాదులతో వస్తున్నామంటూ లేనిపోని డాంబికాలకు పోతున్నారట. అదే సమయంలో ఆ మాత్రం తెలుసుకోవడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా అంటూ టీడీపీ నేతల్ని ఎగతాళి చేసే బ్యాచ్లు కూడా తయారవుతున్నాయట. ఉద్యోగులతో ఇబ్బందులు ఎదురైతే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి ఇలాంటి చీప్ ట్రిక్స్ తో తమ పార్టీ పరువు తీయడం ఎందుకంటూ ఫైర్ అయ్యేవాళ్లు సైతం ఉన్నారు. మొత్తం మీద కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ లో టీడీపీ నేతల పాటలు జిల్లా అంతటా చర్చనీయాంశమవుతున్నాయి.